నటసింహం బాలయ్యతో బాబీ మూవీ మీద ప్రచారం పెరిగింది. నిఖిల్ కొత్త ప్రయోగం కూడా పాన్ ఇండియా మార్కెట్ నే గురిపెడుతోంది. పూరి దారిలో ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ గా మారాడు. ఇక రవితేజని మాస్ మహారత్నంగా మార్చేలా ఉన్నాడు జాతిరత్నం డైరెక్టర్. ఇలా సీనియర్ హీరోలు, మీడియం రేంజ్ స్టార్లు కూడా ఈ వీక్ స్పీడ్ పెంచారు. అఖండ 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 50% షూటింగ్ కూడా పూర్తయిందట. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ మేకింగ్ లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. లైగర్ పంచ్ తర్వాత చిరు బాలయ్యతో మూవీ ప్లాన్ చేయబోయాడు పూరి. కానీ అది వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ పట్టాలెక్కడం కన్ఫర్మ్ అయింది. మహాశివరాత్రికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసిన ఈ మూవీ పట్టాలెక్కబోతోంది. ఇక యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కొత్తగా చేస్తున్న ప్రయోగం స్పై. ఈ మూవీ టీజర్ వచ్చేసింది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ ప్రతి మూవీ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజతో జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ మూవీ అంటూ గత 2-3 రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే రవితేజకి స్టోరీ లైన్ నచ్చడంతో కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట అనుదీప్. భారతీయుడు 2 తాలూకు టీజర్ ని రిలీజ్ చేయబోతున్నాడు శంకర్. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ 90% పూర్తయిందట. 55 సెకండ్లతో టీజర్ ని ఫిల్మ్ టీమ్ కట్ చేసి రెడీ చేసిందట. ఈ నెలాఖరులోనో లేదంటే జూన్ 1st వీక్ లోనో టీజర్ లాంచ్ చేయొచ్చని తెలుస్తోంది.